ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసం కాదని, మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు శ్రీకారం చుట్టనుందని మిసెస్ తెలంగాణ క్రౌన్ సుధానాయుడు స్పష్టం చేశారు. బేగంపేట్ ఫ్యామిలీ వరల్డ్లో ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలకు గౌరవం, అవకాశాల కోసం కావాల్సిన వేదిక అవసరమని తెలిపారు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా అందాల భామల ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఫ్యాషన్ షో అంటే కేవలం అందం కాదు, ఆత్మవిశ్వాసం, గౌరవానికి ప్రతీక అని నిరూపించారు. ఈ ఫ్యాషన్ షోలో మహిళలు, పిల్లలు, టీనేజర్లు ధైర్యంగా ర్యాంపుపై నడిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆత్మవిశ్వాసంతో నిజమైన గ్లామర్ను నింపారని సుధానాయుడు స్పష్టం చేశారు. ఈ ఫ్యాషన్ షోలో 3 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. మిస్ ఫెమినైన్ హైదరాబాదీగా మహతీరెడ్డి, మిసెస్ ఫెమినైన్ హైదరాబాద్ విజేతగా నెల్లూరుకు చెందిన యువతి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక చిన్నపిల్లలు సైతం ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. పెట్స్ షో చేసిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. పోటీల అనంతరం విజేతలను సత్కరించి మెమంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెమినైన్ ప్రెసిడెంట్ అను, వైస్ ప్రెసిడెంట్ హేమ, సెక్రటరీ విజయ, ఫౌండర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సుధానాయుడు, మిసెస్ ఇండియా తెలంగాణ. నేను ఆల్మోస్ట్ రాజేష్ గారి ప్రోగ్రామ్కి, మిసెస్ హైదరాబాద్ ప్రోగ్రామ్కి 4 years నుంచి వస్తున్నాను, గెస్ట్గా వస్తున్నాను. ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బయట నుంచి కూడా చాలామంది వచ్చారు. హౌస్ వైఫ్స్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, కిడ్స్ ఫ్యాషన్ షో కూడా అయ్యింది ఈసారి డిఫరెంట్గా. చాలా బాగా జరిగింది. ఇదేంటంటే ఒక ఉమెన్ హౌస్ వైఫే కాకుండా ఇన్స్పైర్ చేసుకుంటూ ఇంట్లోనే కాకుండా బయటకు కూడా వచ్చి అన్నీ చేయొచ్చని. అంటే కొంతమంది ఫ్యాషన్ షో అంటే వేరేలాగా అనుకుంటారు, అట్లా కాదు. చాలా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఏంటంటే నేను ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి. సో నేను కూడా అట్లానే నేనేంటి అని ప్రూవ్ చేసుకున్నాను. సో లేడీస్కి ఇది మంచి ఆఫర్. అంటే వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి కిడ్స్ని కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. కిడ్స్ని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ కూడా బయటకు తీశారు. ఇంకా మిస్ అంటే ఇంకా బయట నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు అంటే ఇంకా మీరే ఈ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకోవచ్చు. రాజేష్ గారు 4 years నుంచి అయితే చాలా బాగా చేస్తున్నారు. ఉమెన్స్కి అయితే చాలా మంచిది. గతంలో ఉండిందండి, కాకపోతే ఇంత మనకి మీడియా లేదు ప్రమోట్ చేయడానికి. సో గతంలో నుంచి ఫ్యాషన్ షోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి ప్రమోట్ చేసే మీడియా ఇంతగానం లేదు. ఇప్పుడు చాలా ప్రమోషన్కి మీడియా ముందుకు వచ్చింది. అది ఫస్ట్ మీడియాని అప్రిషియేట్ చేయాలి. ఈ మధ్య చాలా ప్రమోట్ చేస్తున్నారు. కింద ఉన్న పబ్లిసిటీని కొంచెం పైకి చూపిస్తున్నారు. వాళ్ళకి ఒక లైఫ్ ఉందని చూపిస్తున్నారు. డేర్గా ముందుకు రాగలుగుతున్నారు. మన లోపల ఉన్న టాలెంట్ని చూపించుకోవాలి అంతే తప్పించి బ్యూటీ కాదు. బ్యూటీ ఉన్న వాళ్ళకి అట్లా అని ఏం లేదు. టాలెంట్ చూస్తారు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తారు. స్విమ్మింగ్ సూట్ వేసుకున్నంత మాత్రాన కాదు, శారీస్ తోటి కూడా ఇక్కడ విన్ అయిన వాళ్ళు. ఇక్కడ స్విమ్ సూట్ ఎవరు చేసుకోలేదు, ఎవరు వేసుకోలేదు. సో శారీస్ మీదనే వచ్చి అంత లేడీస్ ఇచ్చేసారు. సో మన టాలెంట్ మనలో ఉంది కానీ డ్రెస్సింగ్ సెన్స్లో ఎక్కడా లేదు. డ్రెస్సింగ్ సెన్స్ని అస్సలు పక్కన పెట్టేసేయండి. ఓకే. సో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఫెమినైన్ తరపు నుంచి మిస్ హైదరాబాద్ అండ్ మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. ఈ ప్రోగ్రాంలో సో తెలంగాణ, ఆంధ్ర, సో అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో అరౌండ్ 50+ పార్టిసిపేట్స్ దీనిలో పార్టిసిపేట్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అండ్ కిడ్స్ ఐకాన్ హైదరాబాద్ షో కూడా కండక్ట్ చేశాము. కిడ్స్ 20+ కిడ్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. సో ఈ షో ద్వారా చాలామంది మహిళలు వాళ్ళలో ఉన్న టాలెంట్ని చూపించుకున్నారు. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఈ ప్రోగ్రామ్ ఇంతగా సక్సెస్ చేసినందుకు. నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మేము మిస్ హైదరాబాద్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇది 6th year. సో ఇయర్ 2 times మేము మిస్ హైదరాబాద్, మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఫ్యూచర్లో ఫెమినైన్ ద్వారా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటున్నాము. ఎంకరేజ్మెంట్ మెయిన్ ఉమెన్ అన్ని విధాలుగా అన్ని ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా ఉండేలాగా చేయాలనుకుంటున్నాము. వచ్చాం. ఫెమినైన్లో ఫస్ట్ టైం నేను సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్లో కూడా సెలెక్ట్ అయ్యాం. ఫస్ట్ దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను విన్నర్ అయ్యేదానికి. నేను ఆల్రెడీ చాలా షోస్కి ఇలాంటి వెళ్తూ ఉంటాను. అంటే మాకు సైట్స్ అనేది వస్తుంది. ఇదే ఫస్ట్ టైం మాకు ఫస్ట్ అవార్డు అనేది వచ్చింది. థ్యాంక్ యూ ఫెమినైన్. ఫెమినైన్ అంటే ఒక ఉమెన్స్కి ఒక క్లబ్. మన ఏ ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. దీంట్లో జాయిన్ అవ్వేదానికి చాలా బాగుంటుంది. జాయిన్ అయ్యి చూడండి. I feel amazing because it's once in a lifetime opportunity. So I'm very happy. I wanted to boost my confidence. So this was my first step, and yeah, I'm interested in this field. So I'm studying interior designing, second year in Manipal, and my parents are very supportive of all of this too. It's very nice. Everyone's very sweet and it's very girl empowering. So it's very nice.
Please do subscribe to SKS Fly TV.